ఓకేనా? ఓకే అప్లికేషన్ లోడ్ సార్. బ్యాలెన్సర్ లో మనకి స్పెసిఫిక్ పాత్ కి హెల్త్ చెక్ చేయాలన్నప్పుడు ఈ పాత్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్. ఇక్కడ అడ్వాన్స్ హెల్త్ సెట్టింగ్స్ చెక్ వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హెల్త్ చెక్ కోడ్ ట్రాఫిక్ పార్ట్ ఒకటి ఉంది, హెల్తీ థ్రెషోల్డ్ అన్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి కాబట్టి. ఒకటి హెల్తీ థ్రెషోల్డ్, సెకండ్ ఏంటి, అన్హెల్దీ థ్రెషోల్డ్, థర్డ్ ఏంటి టైమ్ అవుట్, ఇంకోటి ఏంటి టైమ్ అవుట్, ఇంటర్వెల్. అంటే ఇంటర్వెల్. ద నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ హెల్త్ చెక్స్ సక్సెస్ రికార్డ్ ఇన్ కన్సిడర్ అన్హెల్తీ టార్గెట్. గ్రూప్ ఆఫ్ సర్వర్స్ ఏది ఉన్నాయో ఆ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, హెల్త్ బాగుందో చెక్ చేయాలి కదా, రిక్వెస్ట్ పంపించాలంటే. ఆ సర్వర్ డౌన్ అయిపోతుంటే ఎలాగా, సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, లేదంటే సర్వర్ మన రిక్వెస్ట్ పంపిస్తే సర్వర్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్ సర్వర్ హెల్తీగా ఉందో లేదో చెక్ చేసి దాన్ని పంపిస్తుంది. అలా చెక్ చేయకుండా డైరెక్ట్ పంపించేసింది అనుకోండి, రిక్వెస్ట్ పంపించేసింది అనుకోండి, ఇంకా అప్లికేషన్ అవుట్పుట్ రాదు, వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. ఓకే ఇక్కడ సార్. చూడండి, ద నెంబర్ ఆఫ్ కాన్ఫిగ్ హార్డ్ డిస్క్ డిఫాల్ట్ ఎంత ఇచ్చాడు, 5 టైమ్స్ ఇచ్చాడు. చేసాడు 5 టైమ్స్. అంటే ఆ లోడ్ బ్యాలెన్స్ 5 సార్లు చెక్ చేస్తుంది. దేన్ని, టార్గెట్ గ్రూప్ లో ఉన్న సర్వీస్ ఏం చేస్తుంది. 5 టైమ్స్ చెక్ ఇక్కడ చేస్తాం. 2 to 10 ఇచ్చాడు చూడండి, కాన్సిక్యూటివ్ హెల్త్ 2 అంటే మీరు 2 పెట్టుకుంటే 2 సార్లు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది 2 to 10 వేరీ ఉంది. బై డిఫాల్ట్ 5 ఇచ్చాడు. ఓకే సార్. ఇక్కడ అన్హెల్దీ, ఇక్కడ ఎన్ని పెట్టాడు, అన్హెల్దీ అంటే 2 పెట్టాడు. దీని వాల్యూ ఏంటి, ఓకే సార్. 2 to 10. ఓకే. అంటే ఏంది, 2 టైమ్స్ చెక్ చేస్తుంది. ఫస్ట్ టైం చెక్ చేస్తుంది, దానికి రిక్వెస్ట్ రాలేదు, రిప్లై రాలేదు సర్వర్ నుంచి లోడ్ బ్యాలెన్స్. సెకండ్ టైం చెక్ చేసింది, రిప్లై రాలేదు, అంటే ఏం చేసుకుంటే సర్వర్ పోయింది అనుకుంటుంది. ఓకే సార్. టైం అవుట్ ఎంత, ద అమౌంట్ ఆఫ్ టైం ఇన్ సెకండ్ డ్యూరింగ్ ద విచ్ నో రెస్పాన్స్. ఓకే సార్. ఇంటర్వెల్ చూడండి, ద అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ టైం బిట్వీన్ హెల్త్ చెక్స్ ఆఫ్ ఇండివిజువల్ టార్గెట్. ఒక ఇండివిజువల్ టార్గెట్ అప్రాక్సిమేట్ టైం బిట్వీన్ ద హెల్త్ చెక్స్ ఆఫ్ ఇండివిజువల్ టార్గెట్ ఇదేంటి 5 to 300 ఉంది. వాడు డిఫాల్ట్ 330 ఇచ్చాడు. అంటే ప్రతి 30 సెకండ్ కి ఇండివిజువల్ టార్గెట్ మధ్య చెక్ చేస్తుంది ఎవరు, లోడ్ బ్యాలెన్స్. ఓకే సార్. ఈ ఓకే సార్. సక్సెస్ కోడ్ మీకు తెలుసుంటుంది. సక్సెస్ కోడ్, వాట్ ఇస్ మేడ్ సక్సెస్ కోడ్స్ 200 400 300 ఉంటాయి కదా. 200. 400 సార్ 3 పేలెట్ 401 అట్లాంటివి వస్తాయి. 401 404 402 అలా ఉంటాయి. ఇది సక్సెస్ కోడ్. వెబ్సైట్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ పర్ఫెక్ట్ గా పనిచేస్తే సక్సెస్ కోడ్ ఎవరా 200. 200. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఏం చేంజ్ చేయదు, నో నీడ్ టు చేంజ్ ఎనీథింగ్. ఓకే సార్. జస్ట్ ఇక్కడ ఒకవేళ మీరు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కానీ క్రియేట్ చెయ్యాలి అనుకుంటే ఇది ఒక్కటి మార్చాలి. ఏం మార్చాలి, టీసీపీ. ఒకవేళ మీరు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ చెయ్యాలి అనుకుంటే హెచ్టిటిపి మార్చాలి, అంతే. ఇక్కడ మీరు హెచ్టిటిపి తీసుకొని మీరు లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ తీసుకుని ఎర్ర వచ్చేస్తుంది. ఇక్కడ హెచ్టిటిపి తీసుకున్నారు మీరు, అక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎర్ర వచ్చేస్తుంది. ఓకే సార్. ఇక్కడ మీరు నెట్వర్క్ లోడ్ టీసీపీ తీసుకుని అక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చేసి ఎర్ర వస్తుంది. క్రియేట్ అవుతుంది, కానీ మీకు టార్గెట్ మధ్యలో రిక్వెస్ట్ పంపించదు. నేను ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ చేస్తాను, హెచ్టిటిపి క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఈ పాత్ అంటే ఏంది, హెల్త్ చెక్ చేయాలంటుంది. చూడండి, హెల్త్ చెక్స్ ఏమంటే ఉంటుంది, హెల్త్ చెక్స్. ఓకే, అది మీరు ఒకసారి హెచ్టిటిపి ఒకసారి టీసీపీ. సో దెన్ అడ్వాన్స్డ్ హెల్త్ చెక్ చెప్పేసాను. నెక్స్ట్ ఇవి గ్రూప్ ఆఫ్ సర్వీస్. ఇవన్నీ గ్రూప్ ఆఫ్ సర్వీస్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఏముంది, ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో ఈ టార్గెట్స్ ని యాడ్ చేయాలి దేంట్లోకి, టార్గెట్ గ్రూప్ లో. I created a target group. Understand? Then what we need to do here, చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టార్గెట్స్ 2 ఉన్నాయి, హెల్తీ 0 వచ్చింది, అన్హెల్తీ 0 వచ్చింది, అన్యూజ్డ్ ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాను. దేనికి వెళ్తాను, లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తాను. ఓకే, దెన్ create a load balancer. It asking for which load balancer you want to create, application, network or gateway. Application. Okay. Here choose an application load balancer when you choose HTTP or HTTP traffic. Okay sir.
Okay, so then let's select, choose a network load balancer when you need ultra high performance, TLS offloading at scale, centralized certificate deployment, UDP, static capability ద్వారా నేను చేయాలనుకుంటే దేనికి వెళ్తాను నేను? I'll go for the network load balancer. నేను HTTP సెలెక్ట్ చేశాను కాబట్టి దేనికి వెళ్తాను? దీనికి వెళ్తాను. Load balancer name, I'll give the load balancer name as Infosys-LB. You can give any name. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఇంటర్నల్ ఫేసింగ్ అంటే డేటా సెంటర్ లో మధ్యలో లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తుంది. మనకు అది తెలియదు కదా, ఇంటర్నెట్ ఫేసింగే. ఇది కూడా ఇంటర్నెట్ ఫేసింగ్ కూడా IPv4. ఒకవేళ నువ్వు VPC క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ VPC సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా VPC కాన్సెప్ట్ మనకు అవ్వలేదు కాబట్టి డిఫాల్ట్ VPC దేని మధ్యలో మ్యాప్ చేయాలి? హై అవైలబిలిటీ. నా దాంట్లో రెండిట్లో ఉంది నా సర్వర్, నేను అన్ని పెడతాను, ప్రాబ్లం లేదు. అంటే మ్యాపింగ్ లోడ్ బ్యాలెన్సింగ్ దేని అవైలబిలిటీ జోన్ మధ్యలో మ్యాపింగ్ చేయాలనుకున్నాం. నేను అన్ని అవైలబిలిటీ జోన్ లో చేయాలనుకున్నాను, కానీ నా సర్వర్స్ మాత్రం 1A లో 1B లో ఉంటాయి. నో ప్రాబ్లం, యూ కెన్ చూస్ 1B చూసుకోవచ్చు, చూసుకోవచ్చు. I'll just select a security group. Which security group I need to take here? Infosys. Just to move the different. Yeah. By the default it is HTTP. ఎందుకు? అప్లికేషన్ కాబట్టి. Here target group లో ఆల్రెడీ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాను. జస్ట్ టార్గెట్ సెలెక్ట్ చేయండి. Okay, web application firewall. Ante I need to protect my web application from the hacker. I'll include this one. Okay, sir. మనకు అవసరం అది? అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఈ ఫైర్ వాల్ కానీ సెలెక్ట్ చేస్తే మీ వెబ్ అప్లికేషన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎవరు? వెబ్ అప్లికేషన్. AWS. దీనికి ఛార్జెస్ అప్లై అవుతాయి, ఫ్రీ కాదు ఇక్కడ. ఇంకోటి వచ్చాడు గ్లోబల్ యాక్సిలరేటర్ అంటాడు. అంటే గ్లోబల్ యాక్సిలరేటర్ అంటే ఏంటంటే హై పర్ఫార్మెన్స్ సబ్ మిల్లీ సెకండ్ లేటెన్సీ కావాలన్నమాట. నా అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్ అప్లికేషన్ సబ్ మిల్లీ సెకండ్స్ లో నాకు రిక్వెస్ట్ నాకు ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఈ గ్లోబల్ యాక్సిలరేటర్ తీసుకోవాలి. An accelerator will be created in a phone. The accelerator provides the two global static cables, that fixed entry point, that will increase the performance, availability, and security. Which one? Global accelerator. ఇది కూడా మనకు అవసరం లేదు. Okay. Okay, sir. Then next, create a load balancer. Same thing will be there. When you create a load balancer, network load balancer, select a TCP. అంతే, క్రియేషన్ మాత్రం సేమ్ అండి. మీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన TCP సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ చేసినప్పుడు HTTP సెలెక్ట్ చేసుకోవాలి. HTTP సెలెక్ట్ చేసుకుంటే అప్లికేషన్, TCP సెలెక్ట్ చేసి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. మిగిలిన ల్యాబ్ అంతా ఒకటే. Okay, sir. Same exactly. Once it takes at least 5 minutes to create. Without provisioning లో ఉంది. Okay, sir. Once it is created, then it is maps the all servers అన్నిటిని ఒక సింగిల్ ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది. అన్ని సర్వర్స్ కలుసుకొని ఒక ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతాయి. Okay. Okay. Okay, wait. మీరు వర్క్ చేస్తారన్నట్టు వస్తా? చేస్తున్నాను సార్. వర్క్ ఫ్రమ్ హోమా? అవును సార్. దేంట్లో ఏ డొమైన్లో చేస్తారా? లేదు సార్, ప్రస్తుతానికి టెస్టింగ్ సార్. ఓకే ఓకే. ఇంకా అయిపోయింది సార్, రిజైన్ చేస్తానంటే ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్ళిపోతాను US, అందుకని. DevOps మంచి ఫీల్డ్ అండి, మీకు ఎవర్ గ్రీన్. DevOps లో మంచి ఆపర్చునిటీస్ చెక్ చేయండి అక్కడ తెలియదు రావాలి. ఇంకోటి మల్టీ క్లౌడ్ కూడా నేర్చుకోవడం ట్రై చేయండి, మీకు మళ్ళీ వచ్చేసింది కాబట్టి అక్కడ అంటే ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. దేంట్లో? DevOps లోనా? ఓకే సార్. మల్టీ క్లౌడ్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు AWS అయిపోయింది కదా మల్టీ క్లౌడ్. అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే మల్టీ క్లౌడ్ మీకు బెటర్ గా ఉంటుంది అంటున్నా. అంటే ఇప్పుడు AWS నేర్చుకున్నారు కదా మీరు, మీకు బోల్డ్ యూట్యూబ్ లో దొరుకుతాయి, మీకు బోల్డ్ ఛాన్స్ దొరుకుతాయి, ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఒకటి అర్థమైంది, ఇంకోటి అర్థమైపోతుంది. నేను అలాగే నేర్చేసుకున్నాను. AWS ఫస్ట్ నేర్చుకుని ఒక 2 years క్లాస్ చెప్పిన తర్వాత, అఫ్కోర్స్ 1 year క్లాస్ చెప్పిన తర్వాత నేను Azure కూడా అలా యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చూసి నేర్చేసుకున్నాను. వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. సో మీకు మల్టీ క్లౌడ్ అనేది చాలా ప్రస్తుతం ఉన్నదంటే ట్రెండింగ్ అది మల్టీ క్లౌడ్ అనేది. ఓకే. Okay, sir. We need 5 minutes to create a load balancer. Then once it is created, then active రావాలి.
Now created a load balancer. Once it is a created load balancer, click on the info load balancer. Okay. So then it is the endpoint is created. The endpoint is the DNS. Is the DNS name. Just go in the browser. In the browser. Then enter. I am now going to my news. అవుట్పుట్ సర్వర్ 1 సర్వర్ 2 రావాలి. ఒకసారి క్లిక్ చేసిన సర్వర్ 1 రావాలి, ఇంకోసారి క్లిక్ చేసిన సర్వర్ 2 రావాలి. అదే అవుట్పుట్ రావాలి. ఓకే అసలు అది లోడ్ బ్యాలెన్సర్ లింక్ పనిచేస్తారు. అర్థం చేసావా? ఓకేనా? సెక్యూరిటీ గ్రూప్ నేను ఓకే డిఫాల్ట్ సార్. ఇచ్చేసానండి. అది నేను సెలెక్ట్ చేశాను, అది యాడ్ చేసినట్లేదు, ఎందుకు అది రాలేదు. ఓకే సార్. వాట్ హ్యాపెన్ హియర్? సర్వర్ 2. వాట్ హ్యాపెన్ హియర్? సర్వర్ 1. అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ దిస్ మల్టిపుల్ టార్గెట్స్ మధ్యలో మీ అప్లికేషన్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఓకే ఫస్ట్ టైం సార్. క్లిక్ చేసిన సర్వర్ 1 వెళ్ళింది, సెకండ్ టైం క్లిక్ చేసిందో సర్వర్ 2 వెళ్ళింది. ఓకే సార్. That is the load balancer. Suppose you want to do the network load balancer, same thing you do, just change the instead of HTTP, change to the TCP. అంతే, ఇంకేం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ మాత్రం క్రియేట్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే సార్. దట్ ఈస్ ద సో లోడ్ ఇన్ బ్యాలెన్సర్. చేస్తారు జనరల్ కదా అమ్మా, చెప్పండి. చేస్తాం సార్. ఇన్ జనరల్ గా మనం అంటే రియల్ టైమ్ లో నెట్వర్క్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తామా, లేకపోతే అప్లికేషన్ ఎగ్జాక్ట్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తాం? ఎగ్జాక్ట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చేస్తాం. ఎగ్జాక్ట్ అండి, కరెక్ట్ ఓకే సార్. ట్రూత్. ఓకే సార్. ఇదంతా కొంత ఐడియా ఉంటుంది AWS ఇంత ముందు.
లేదు సార్. ఇప్పుడే చూడడం అంటే జస్ట్ ఆఫీస్‌లో వాళ్ళు డెవాప్స్ వాళ్ళు చేస్తా ఉంటే కొంచెం కొంచెం చూసాను సార్ అలాగా. పికప్ అదే ఇక్కడ చేసుకున్నాను. ఇప్పుడు మీకు వేరే వాళ్ళకి ఇప్పుడు నేను వేరే స్టూడెంట్స్ చెప్తాను. ఇప్పుడు అరౌండ్ చెప్పాలంటే 270+ స్టూడెంట్ ఏడబ్ల్యూఎస్ నేను టీచ్ చేస్తుంది ఈ రోజు ఓకే సార్. బ్యాచ్ లో మొత్తం కలిసి 270 మెంబర్స్ స్టూడెంట్ ట్రై చేస్తుంది. ఒక మొత్తం కలిసి ఓకే సార్. 270 మెంబర్స్ ఉంటారు ప్రజెంట్ మేము ట్రైన్ చేసేది. ఈ ఓకే సార్. ప్రజెంట్ నేను ట్రైన్ చేసి పొద్దున్న సాయంత్రం వాళ్ళంతా నాకు ఐ క్లియర్లీ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ అదర్ పీపుల్ బికాస్ దే ఆర్ ఇంజనీరింగ్ లైక్ 4th ఇయర్ 3rd ఇయర్ అంతగా వాళ్ళకి తెలియదు. ఓకే సార్. అరే మీకు ఏమైనా ఐడియా ఉన్నట్టుంది ఫస్ట్. ఓకే ఓకేనా ఇప్పుడు చూడండి దీనికి డబ్బులు ఓకే కూడా సార్. ఉన్నా చూడండి ఎలా తీసేయాలి. అలాగే సార్. ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ తీసేయాలంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్స్ తీసేయాలి. ఏం చేయాలి? లోడ్ బ్యాలెన్స్ తీసేయాలంటే ఈసీ లోడ్ ఇన్స్టెన్స్ బ్యాలెన్స్. తీసేయాలి. ఏం చేయాలి? ఈసీ ఇన్స్టెన్స్ తీసేయాలి. EC2 ఇన్స్టెన్స్. దేనికైనా ఫస్ట్ ఇన్స్టెన్స్ తీసేయాలి. ఓకే సార్. మనకు ఛార్జెస్ పడకూడదు కదా మళ్ళీ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి ఓకే టెర్మినేట్ చేసేయాలి. వన్స్ టెర్మినేట్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్స్ తీసేయాలి. ఏం చేసేయాలి? లోడ్ బ్యాలెన్స్ తీసేయాలి. లోడ్ బ్యాలెన్స్ అని తీసేయాలి. యాక్షన్స్ అండ్ డిలీటెడ్ లోడ్ బ్యాలెన్స్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఇంపార్టెంట్ మీకు యూ కెన్ బెట్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఏమంటారు మనకి ఆటో స్కేలింగ్ వీటిలోనే వస్తాయి. ఓకే సార్. ఓకేనా? దట్ ఈస్ ద థింగ్ we had done. Tomorrow's class will Okay, go sir. for the auto scaling. What is that? ఓకే సార్. ఆటో స్కేల్. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది స్కేలింగ్ అంటే ఎక్స్పాండింగ్ ది రిసోర్సెస్ అని. ఓకే సార్. సో ఓకే టుమారో డిస్కస్ ద స్కేలింగ్ టాపిక్ ఆటో స్కేలింగ్. దెన్ ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ద బీపీసీ. ఓకే సార్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన సరే సార్. తర్వాత చేసిన తర్వాత ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తే చూసి చేయండి ఒకసారి. అలాగే సార్. నెట్వర్క్ కూడా చేయండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ కూడా చేయండి. సరే సార్. ఇక్కడ మీకు తొందరగా ల్యాబ్ ఎందుకు అయిపోయిందంటే నేను స్క్రిప్ట్ యాడ్ చేసి పడేసాను. మాన్యువల్ గా లాగిన్ అయ్యి నేను వెబ్ సర్వర్ క్రియేట్ చేయలే. అవును సార్. అవును సార్. అది టైం పడుతుంది నాకు. ఎందుకని నేను చేశాను. ఏం ప్రాబ్లం లేదు. మీరు కూడా అలా కూడా విండోస్ సర్వర్స్ కూడా తీసుకోవచ్చు అండి. ప్రాబ్లం లేదు. విండోస్ ఐఎస్ సర్వర్ తీసుకొని ఇక్కడ స్క్రిప్ట్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే సార్. ఈ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ తొందరగా అయిపోవడానికే నాకు 30-40 మినిట్స్ పడుతూ ఉంది టైం. మనం తగ్గించడానికి వాళ్ళు చేశాను. ఓకే అది సెండ్ Okay, sir. బోత్ వీడియో